ఒక సాధారణ మనిషి తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని ఒక పెద్ద కంపెనీ తప్పు దాచితే దాని మూల్యం వందల ప్రాణాలు చెల్లించాలి. మీకు తెలుసా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి ముందే హెచ్చరిక వచ్చింది. జాన్ బర్నెట్ మరియు శామ్ సెల్ఫోర్ బోయింగ్ కంపెనీకి పనిచేసిన విసల్ బ్లోయర్స్, అంటే కంపెనీలో జరిగే తప్పులు బయటకి చెప్పే ధైర్యవంతులు. జాన్ 2017 నుండి 2019 మధ్య బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ గురించి ఒక బహిరంగ మాట్లాడారు. విమానాలు క్వాలిటీ చెక్లు ఫెయిల్ అవుతున్నాయి, సేఫ్టీ కన్నా డెడ్ లైన్ ముఖ్యం చెబుతున్నారు. 2024 లో విమాన బయటి భాగంలో చీలికలు ఉన్నాయి, వీటిని గ్రౌండ్ చేయాలి, వెంటనే ఆపాలి అన్నారు. 171 అదే బోయింగ్ 787 మోడల్ అహ్మదాబాద్ లో కుప్పకూలింది. ఇది కేవలం కోఇన్సిడెన్స్ నా లేదా ప్రణాత్మక నిర్లక్ష్యమా? ఈ ఇద్దరిని బోయింగ్ పూర్తిగా పట్టించుకోలేదు, వారి మాటల్ని విని జాగ్రత్తలు తీసుకోలేదు, వాళ్లకు ధైర్యం ఇచ్చే బదులు మౌనం వహించారు. ఇప్పుడు వందలాది మంది చనిపోయిన తర్వాత బోయింగ్ సమాధానం చెబుతుందా? సమాజానికి నిజం వినబడితే ప్రమాదాలు నివారించవచ్చు, కానీ నిజానికి కమ్మేస్తే తీరే శవపేటికలతోనే. ఇప్పుడు ప్రశ్న ఇదే, ఇది నిజంగా టెక్నికల్ ఫెయిల్యూరా లేదా హ్యూమన్ ఎర్రరా?